వంటిగా పోటీ చేస్తున్నోళ్ళకే గంతుంటే మురుసుకుంటా ముగ్గురున్నాం మాకేం తక్కువ అన్నట్టే తయారయ్యారు ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలు. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, నడమ గిలాస పార్టీ వాళ్ళు. ముగ్గురికి ముగ్గురు అలగలగ్ మీటింగ్లు పెట్టనీకే తయారైతుర్రు. మీటింగ్లు వేరే వేరే అయినా ముచ్చట్లు మాత్రం అందరు ఒకటే తిరిగే చెప్తుర్రు. వాళ్ళు పొత్తులు కూడిందే గాక పబ్లిక్ ను కూడా పొత్తుల కలవమంటుర్రు. పాండ్రి ఓసారి అరుసుకొని వద్దాం వాళ్ళ కథ ఏంటిదో. ఓ దిక్కు పొత్తుల సంసారం చేసుకుంటేనే దోస్తులు అనుకుంటేనే ఇంకో దిక్కు చంద్రాలు సారు ఒంటిగా కూడా ప్రచారం చేసుకుంటాండు. పబ్లిక్ ల ప్రచారం ఎంచుకునే తందుకు ప్రజాగలం పేరుతోని బండెక్కి తిరుగుకుంటా మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్తున్నాడు. పలమనేరుకెళ్లి సురువైంది చంద్రాలు సార్ ప్రచారం. రోజుకు 3-4 నియోజకవర్గాలలో సుడి పెట్టాలని గట్టిగానే ప్లానింగులు వేసిర్రాట. అంతేకాదు బండి మీద నిలబడే ముచ్చట్లు చెప్తున్నాడు సారు. అప్పట్లో సైకిల్ పార్టీ వాళ్ళు ఎంతగానో ఈగురబెట్టిర్రో చెప్పుకుంటా పబ్లిక్ ను ఓట్లు అడుగుతాండు. 31వ తారీఖు దాకా రికాము లేకుండా తిరుగుతాడట సారు. ఇంకో దోస్తు పవనాలు పిఠాపురంకి వెళ్ళి 30 తారీఖు నాడు బయలుదేరుతాడట. ఎట్లయిగా పిఠాపురంకి వెళ్ళి పోటీ చేస్తాడు కాబట్టి అక్కడి నుంచి అయితేనే ఆయమన్న ముచ్చట్లు చెప్పొచ్చు అనుకుంటాడట. బండికి గట్టిగా పూజలు గిట చేయించుకొని పొట్టు ముచ్చట్లు చెప్పనికే తయారైతున్నాడట. అటు పువ్వు పార్టీలో చూస్తేనేమో ఇంకా టికెట్ల పంచాదే దేవుతలేదు. పాతోళ్ళను కాదని కొత్తోళ్లకు టికెట్లు ఇస్తున్నారని సీనియర్లు అలిగి ఎలుగులో పడుతున్నారట. అమరావతిలో మీటింగ్ పెడితే 4 సీనియర్లు డుమ్మా కొట్టిర్రు. ఎంపీ సీట్ ఇవ్వకపోతే మాయ ఎమ్మెల్యే టికెట్లన్నీ ఇయ్యిర్రే అని గరం అవుతున్నారట. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని ఓ దిక్కు ప్యాన్ పార్టీ వాళ్ళు మేమంతా సిద్ధం అనుకుంటా ప్రచారం జోరుగా చేస్తుంటే పబ్లిక్ లో దుమ్ము లేపుతుంటే పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలన్నీ ఇంకా టికెట్ల కాన్నే లొల్లులు పెట్టుకున్నట్టు చేస్తున్నాయి. మరిగా చూడాలి దోస్తులంతా కలిసి ఏం చేస్తారో ఎట్ట ముంగట పడతారో అనుకుంటారు ఏపీ పబ్లిక్.